హడావిడి కనిపిస్తోంది. ఇటు ఎన్డీఏ అటు ఇండియా కూటమి నేతలు సమావేశం అవుతున్నారు. మోడీ నివాసంలో గంటకు పైగా నాయకులు చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఇవాళ రాష్ట్రపతి ముర్మును కోరే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ఇండియా కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకున్న అవకాశాలు సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించింది. బీహార్ రాజధాని పాట్నా నుంచి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఒకే ఫ్లైట్లో ఢిల్లీకి రావడం, పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందనేది ఆసక్తిగా మారింది. రైట్, మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. ఎన్డీఏ కూటమి నేతల భేటీకి సంబంధించి, ఇండియా కూటమి నేతల భేటీకి సంబంధించి శివ, రెండు పార్టీలు కూడా అంటే ఇటు ఇండియా కూటమికి కూడా అనూహ్య రీతిలో రిజల్ట్ వచ్చింది. వాళ్ళు అనుకున్న దానికంటే, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రిజల్ట్ బాగా వచ్చింది. ఈవెన్ ఎన్డీఏ ప్రొజెక్ట్ చేసుకున్న దానికంటే వాళ్ళకి సీట్లు తక్కువ వచ్చినాయి. దాంతో స్థానిక అంటే రీజనల్ పార్టీల ప్రాబల్యం పెరిగినటువంటి పరిస్థితి, లైక్ టీడీపీ కావచ్చు, నితీష్ కుమార్ పార్టీలు కావచ్చు. సో ఏంటి, ఎట్లా ఉండబోతున్న ఈక్వేషన్స్? ఈ ఇండియా కూటమి ఎటువైపు ఆలోచిస్తోంది? అసలు ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన ఇండియా కూటమిలో కనబడుతోందా? రైట్, ఇండియా కూటమి కూడా ఎన్డీఏ కూటమి ధీటుగా ఇక్కడ స్థానాలు సంపాదించింది. అంటే పోటాపోటీగా ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తుంది చక్రి. ఇటు ఎన్డీఏ కూటమి ఇప్పటికే సమావేశం ముగిసింది. 4 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమై కొద్దిసేపటి క్రితం, అంటే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో మేమందరం భాగస్వామ్య పక్షంగా ఉంటున్నామని తెలియజేసేందుకు ఫార్మల్గా ఈ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్లో మొత్తం ప్రధాని నరేంద్ర మోడీకి అందరము ఎన్డీఏ కూటమి తరపున ఎన్డీఏ కూటమిలో అందరము ఉంటామంటూ కూడా సంతకాలతో కూడిన ఒక లెటర్ను కూడా మోడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సాయంత్రం అంటే ఇప్పుడు సమావేశం ముగిసింది 7 గంటలు ఆ ప్రాంతంలో ప్రధాని అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలందరూ కూడా కలిసి ద్రౌపది ముర్మును కూడా కలుస్తారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ప్రధానితో పాటు ఈ కూటమికి సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు, అటు చంద్రబాబు, మరోవైపు జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇతర చిరాగ్ పాస్వాన్ కానీ ఇతర నేతలు జితిన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి, వీరందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ద్రౌపది ముర్మును కలిసి మేము ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అందరం కలిసే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపేందుకు ద్రౌపది ముర్మును కలుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమి కూడా 6 గంటలకు సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఇప్పటికే ఒక్కొక్కరు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా, అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీల నేతలు దాదాపు 28 పైగా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ ఇండియా కూటమి సమావేశానికి హాజరవుతున్నారు. అంటే ఇటు ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, అంటే మొదట 292 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలిచిన నేపథ్యంలో తాను ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తానని తెలిపిన నేపథ్యంలో ఆ సంఖ్యాబలం అనేది 293కు పెరిగింది. ఇక ఇతరులు 17 మంది ఉన్నారు. ఇటు ఇండియా కూటమికి 234 మంది. మేము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలాన్ని మేము సమీకరించుకుంటామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశానికి ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర పార్టీల సీనియర్ నేతలు, ఇతర బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. హాజరైన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఏపీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అడిగినట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. అంటే 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ 4 స్థానాలు ఇండియా కూటమికి వస్తే అవి మరింత పెరిగి ఒక్కొక్కరిని కూడా ఆహ్వానించి ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఏర్పాటు చేసేందుకు వారందరినీ అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కూడా వారిని కూడా సంప్రదించినట్లుగా తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి దీన్ని సున్నితంగా తిరస్కరించారనే మరో ప్రచారం అయితే జరుగుతోంది. వీరితో పాటు ఇతర పార్టీలకు సంబంధించి, అంటే బీజేపీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో కొంతమంది ఇండియా కూటమిలో ఉన్నారు, మరికొంతమంది ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. 2 కూటమిలో లేని పార్టీలు ఎవరైతే ఉన్నారో, కొంత మోదీకి వ్యతిరేకంగా ఉన్నవారు, ఇటు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మినిమం 272 స్థానాలు కావాలి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ అనేది ప్రజెంట్ కాంగ్రెస్కు అయితే 234 మాత్రమే, మరో 38 స్థానాలు అనేవి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతరులతో మాట్లాడి ఆ 38 స్థానాలు
వారి కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. అంటే మొదటి నుంచి కూడా బీజేపీతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా కలిసి రావాలి, అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదట ఈ ఇండియా కూటమిని ఏర్పరచడంలో కీలక భాగస్వామ్యం వహించింది నితీష్ కుమార్. కానీ అందరూ ఒక తాటిపైకి వచ్చిన తర్వాత నితీష్ కుమార్ ఇండియా కూటమిని వదిలి ఎన్డీఏ కూటమికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మంచి పదవి ఇస్తామని ఆశ చూపితే జేడీయూ నేత నితీష్ కుమార్ వస్తారేమో అనే ప్రచారం జరుగుతుంది. ఆయన ముందలే కరాఖండిగా చెప్పేశారు. నితీష్ ప్రధాని పదవి ఎక్స్పెక్ట్ చేశారు, కన్వీనర్ గా కానీ హోమ్ మినిస్ట్రీ ఇలా లేదు. యాక్చువల్గా నితీష్ కుమార్ కూడా ప్రధాని రేస్లో మొదటి నుంచి కూడా అదే ఒకవేళ రేస్లో ఉన్నారు, మొదటి నుంచి కూడా రేస్లో ఉన్నారు. ఇటు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా దీంట్లో చీలికి రావడానికి కూడా ప్రధాన కారణం అదే. పలుమార్లు ఈ సమావేశం జరిగినప్పటికీ కూడా ఇండియా బ్లాక్ సంబంధించి పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు జరిగే సందర్భంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, కన్వీనర్ ఎవరు, కీలక బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ప్రచారం చర్చలు జరిగినప్పుడు అక్కడ కొన్నిసార్లు మల్లికార్జున ఖర్గే పేరు, మరొకసారి రాహుల్ గాంధీ పేరు వచ్చిన సందర్భంలో కొంత నితీష్ కుమార్ చెప్పిన కొన్ని సలహాలు పరిగణలోనికి తీసుకోకపోవడం వల్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేస్తూ కూటమికి దూరమయ్యారు అనే వార్తలు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండియా కూటమిని వదిలేసి ఎన్డీఏ కూటమికి వెళ్ళారు. ఒకవేళ వీళ్ళు ఆర్చి చూపినప్పటికీ అక్కడ 38 మంది కావాల్సి ఉంటుంది. ఒకవేళ నితీష్ కుమార్ వచ్చినా ఆ సంఖ్య భర్తీ అయ్యే అవకాశం లేదు. అంటే చంద్రబాబుతో కూడా సంప్రదింపులు జరిపారనే ప్రచారం జరుగుతుంది. కానీ దాన్ని ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కూడా చంద్రబాబు నేను ఎన్డీఏ కూటమిలోనే ఉంటానంటూ కూడా ఆయన చెప్పారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఇండియా కూటమిలో లేని వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలుపుకున్నప్పటికీ కూడా ఇటు ఇండియా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పరిచేంత మ్యాజిక్ ఫిగర్కు చేరుకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా అంటే సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇక్కడ బీజేపీకి లేనప్పటికీ మిత్రపక్షాలతో కలిపి 272 స్థానాలు అంటే 293 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ 272 కావాలి, అక్కడ వాడికి వచ్చింది 241 మాత్రమే. ఇక మిత్రపక్షాలతో కలిపి ఇటు టీడీపీ 16, జేడీయూ 12, ఇతరులు 24, ఇండిపెండెంట్ 1, మొత్తం 293 ఉన్నాయి. 293 ఉన్న నేపథ్యంలో అక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది ఈరోజు ఉదయమే 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పరిచిన తర్వాత 17వ లోక్సభకు సంబంధించి కేబినెట్ రద్దు చేయాలని సిఫారసు చేశారు. దానితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ద్రౌపది ముర్ము రాజీనామాను అంగీకరించి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అప్పటి వరకు ఆవధర్మ ప్రధానమంత్రిగా ఉండాలంటూ కూడా సూచించారు. మరొక విషయం ఇక్కడ మరొక విషయం శివ, జగన్ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఇండియా కూటమి నేతలు జగన్ని సంప్రదించినట్టుగా తెలుస్తుంది, జగన్ దాన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమన్నా న్యూస్ ఉందా? డెఫినెట్గా ఇది ఒక ప్రచారం అయితే తీవ్రమైన ప్రచారం కొనసాగుతుందని ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్క సీటు యాడ్ అయినా అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. 272 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి 271 వచ్చిన ఇంకొక సీటు కావాల్సి ఉంది కాబట్టి ఇలా ఈ 4 స్థానాలు కలుస్తాయి. అంటే 234 ప్లస్ 4 238. ఇలా ఒకవేళ జేడీయూ నేత మీరు అన్నట్లు ప్రధానమంత్రి మీకు ఇస్తామని చెప్పిన ఆశ చూపి ఒకవేళ ఇన్వైట్ చేసిన ఈ 238 ప్లస్ 12 250 సీట్లు అవుతాయి. అలాగే మరొక 22 మంది ఇలా ప్రతి ఒక్కరికి కీలక పదవులు ఇస్తాము, ఏ విధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఇండియా కూటమి ఉంది కాబట్టి అందరికీ ఇలా పదవులు ఆశ చూపి ఎవరినైనా ఇటువైపు డైవర్ట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఇటు శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ కుమార్, మరోవైపు కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగి అందరితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు చర్చలు అనేవి సత్ఫలితాలు ఇచ్చినట్లుగా కూడా ఎక్కడ సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 38 స్థానాలు కావాలి కాబట్టి ఎవరెవరితో సంప్రదించాలి, ఎవరెవరు ఇప్పటివరకు సంప్రదించిన దాని ప్రకారం ఎవరితో మాట్లాడారు అనే విషయాలపై కూడా ఈరోజు 6 గంటలకు జరగబోయే ఇండియా కూటమి సమావేశంలో వారి అభిప్రాయాలు షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ నితీష్ కుమార్ను ఇన్వైట్ చేస్తే ఏ పదవి ఇవ్వాలి, ఇతరుల పార్టీకి సంబంధించిన నేతలను ఇన్వైట్ చేస్తే ఏ పదవులు ఇవ్వాలి అనే దానిపై ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసింది కాబట్టి ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పరచాలి, ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించి టీడీపీకి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఇటు ఏపీకి సంబంధించి ఎంతమందిని కేంద్ర కేబినెట్లో తీసుకోవాలి, మరోవైపు జేడీయూకు కానీ ఇటు బీజేపీ 241 స్థానాలు ఉంది కాబట్టి వారికి ఎన్ని పోర్ట్ఫోలియో ఇవ్వాలి అనే దానిపై కీలకంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మార్చాలి అనే ప్రతిపాదన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అమిత్ షాను హోంమంత్రి నుంచి తప్పించాలనే అంతర్గతంగా బీజేపీ నేతలే చెప్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. దానిలో భాగంగా దానిపై కూడా చర్చించారా లేదా అనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏకి సంబంధించి కూటమి సమావేశం ముగుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే ఇండియా కూటమి సమావేశం ప్రారంభం కాబోతోంది. అసలు ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి ఇటు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే పార్టీలు ఏమైనా ఉన్నాయా? అసలు అంత ఊగిసలాట్లో ఉన్న పార్టీలు ఉన్నాయా?
రైట్, డెఫినెట్గా లేవనే చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి కూడా 2 సార్లు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, అధికారంలో పదవులు అనుభవించున్నారు. ఇప్పుడు 3వ సారి కూడా అంటే కావాల్సిన మ్యాజిక్ ఫేర్ అంటే మీరు అన్నట్లుగా వెళ్ళినప్పటికీ కూడా ఇటు ఎన్డీఏలో బీజేపీతో పాటు జేడీయూ, టీడీపీ 2 ఉన్నాయి. వారితో డెఫినెట్గా వెళ్ళే అవకాశం లేదు, వాళ్ళు వెళ్ళనని కరాఖండిగా చెప్పేశారు. ఇక ఏదైతే మిత్రపక్షాలు ఉన్న 24 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 24 స్థానాలకు సంబంధించి వెళ్ళినప్పటికీ కూడా ఈ 234 + 24 వెళ్ళినా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ వాళ్ళందరూ వెళ్ళినా మరికొంతమందిని బయట పార్టీల నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఇండియా కూటమి ఇంత గేమ్ ప్లాన్ చేసినప్పుడు ఇటు 2 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ద్వయం అదే చాతుర్యం ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్న వారిని తిరిగి ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేసే అవకాశం ఉంటుంది. రాజకీయ ఉద్దండులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకరికి తెలియకుండా మరొకరు ఎత్తులు పై ఎత్తులు వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమిలోకి వెళ్ళినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత ఏదో ఒక విధంగా ఇప్పుడు ఏదైతే దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో అదేవిధంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వస్తుందనే భయంతో ఎవరు కూడా ఎన్డీఏ కూటమిని వదిలి ఇండియా కూటమికి వెళ్ళే అవకాశం అయితే లేదు. చక్రి రైట్, అదే మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటే, ఎందుకంటే ఎక్కువ అవకాశాలు ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళ ప్రపోజల్లో ఉన్నారు, ఆల్రెడీ ద్రౌపది ముర్మును సంప్రదించారు. ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎప్పుడైనా పిలిచే అవకాశం ప్రభుత్వ ఏర్పాటుకి. సో ఆల్మోస్ట్ అక్కడ కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి అక్కడ నుంచి ఇటు వచ్చో లేదంటే అటు ఇటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి నేతలు అటు ఇటు కాకుండా ఇండియా కూటమికి ఇప్పుడు మద్దతు ఇచ్చి మోదీకి వ్యతిరేకంగా అయినటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ భయంతో బహుశా ఇలా ఏది కానటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉండాలి అని చెప్పి మేబీ మద్దతు ఇచ్చే ధైర్యం కూడా చేయకపోవచ్చు. శివ, ఆల్రైట్ శివ, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. రైట్, ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మిత్రపక్షాలన్నీ కూడా సమావేశం అయ్యాయి. ఎవరెవరు మద్దతు ఇస్తూ ఉన్నారనే దానికి సంబంధించి అలాగే మ్యాజిక్ ఫిగర్ దాటి వాళ్ళకి నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇతర మిత్రపక్షాలతో ఎన్డీఏ కూటమి అంతా కూడా కలిపి దాదాపు 292 సీట్లు ఉండడంతో వాళ్ళకి ఏర్పాటు చేయడానికి సరిపడా బలం ఉండడంతో ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తూ ఉంది. మోదీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్కన ఇండియా కూటమి నేతల సమావేశం కూడా జరుగుతుంది. అయితే ఈ సమావేశం దేనికి జరుగుతూ ఉంది, దేనికోసం జరుగుతుంది? ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కనపడడం లేదు, పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం కనపడడం లేదు. నితీష్ కుమార్ అనూహ్యంగా ఎన్డీఏ వైపు వెళ్ళిపోవడం, ఇక ఆయన వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఇండియా కూడా బలంగా కనపడుతుండడంతో ఇండియా కూటమికి కొన్ని సీట్లు తక్కువగా ఒక అవకాశం మిస్ అయిందని చెప్పుకోవచ్చు ఇండియా కూటమికి. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతూ ఉన్నారు. శివ, అదే ఇందాక చెప్పుకుంటూ ఉన్నాం మనం, అంటే చిన్న చిన్న పార్టీలు ఉన్నా కూడా, వైసీపీ లాంటి పార్టీలు ఉన్నా కూడా ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే రేపొద్దున ఇండియా కూటమితోటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇండియా కూటమి వైపు వీళ్ళు ఉండి ఇండియా కూటమి ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తే ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక పార్టీలకు కావచ్చు, లేదంటే చిన్న పార్టీలకు, ఇప్పుడు వైసీపీ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నాం, ఆయన తిరస్కరించడానికి కారణం కూడా ఉంది. ఇక్కడ వచ్చేది లేదు పోయేది లేదు, ఇండియా కూటమితో కనుక వెళ్ళామంటే రేపొద్దున మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఈ 10 ఏళ్ల బట్టి ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తూ ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఆ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలిసిందే. సో వాళ్ళు కూడా ఒక కన్స్ట్రక్టివ్ బిల్డింగ్ లేనప్పుడు, ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు ఎందుకు వెళ్ళి ఇరుక్కోవాలనే ఒక ఆలోచనలో కూడా ఉండొచ్చు. రైట్, డెఫినెట్గా మీరు అన్నట్లు డెఫినెట్గా అది కరెక్టే. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం 10 సంవత్సరాల కాలంలో ప్రత్యర్థి పార్టీలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది కూడా మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీలో జరిగిన ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కానీ, ఇటు తెలంగాణలో సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారంటూ కూడా కవితను తీసుకొచ్చి తిహార్ జైల్లో ప్రెజెంట్ ఉన్నారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా, అంటే అక్కడ స్కామ్ జరిగినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం, ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఎస్ ఈ ఉద్దేశంతోనే ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళితే డెఫినెట్గా ఈ కేసుల నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, వెలికి తీసే అవకాశం ఉంటుంది, వీలైనంత త్వరగా జగన్ను జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఇండియా కూటమి అడిగినప్పటికీ కూడా వెళ్లే అవకాశం లేదు అనేది ఆయన కరాఖండిగా సన్నిహితుల వద్ద ఇటు ఎవరైతే ఫోన్ చేసి సంప్రదించారో వారితో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. మరో ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించారు. ప్రజెంట్ తన
అనుచరుడు ఎవరైతే ఉన్నారో చెంపై సోరెన్ సీఎంగా చేశారు. అంటే కుటుంబం నుంచి ఎవరినైనా ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే కల్పన సోరెన్ భార్యను కల్పన సోరెన్ సీఎంగా చేయాలని భావించారు. కానీ తన అన్న భార్య సీతా సోరెన్ నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు రాజకీయ అనుభవం ఉంది, నాకు ఇవ్వకుండా కల్పనకు ఏ విధంగా వస్తారంటూ కూడా అడ్డుపడ్డారు. అడ్డుపడిన తర్వాత చెంపై సోరెన్కు సీఎం పదవి ఇచ్చిన తర్వాత తాను పార్టీ వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. అదేదో ముందే చేస్తే అదేదో కుటుంబంలో ఉన్న వ్యక్తికి సీఎం పదవి వచ్చేది. ఇలా ప్రతి ఒక్కరు కూడా పార్టీలో కుటుంబంలో చీలికి తీసుకురావడం ఒకటి పరిపాటిగా అనేది 10 సంవత్సరాల కాలంలో మారిందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే అంటే పొరపాటున అధికారంలోకి వచ్చినా రాకపోయినా, అంటే ఇప్పుడు బీజేపీకి సరైన బలం అయితే ఉంది, 293, మ్యాజిక్ ఫిగర్ 272, అది క్రాస్ అయ్యి 293 సీట్లు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియా కూటమి ఏదో ఒక విధంగా వస్తుంది అని వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ రాజకీయ చతురత, రాజకీయ ఉద్దండులు, ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కానీ ఇప్పుడు ప్రధానమంత్రిగా 2 సార్లు చేసిన అనుభవం కానీ అక్కడ వినియోగించి ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా ఆయన కూడా వలసలు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇన్ కేసు ఎవరైనా ఎన్డీఏ కూటమిలో ఉన్నవారు వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళా బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే, ప్రభుత్వంలోకి వస్తే మీరు అన్నట్లుగా రాజకీయ కక్ష ధోరణులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు అనేది ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇండియా కూటమి వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. మరికొద్దిసేపట్లో ఎన్డీఏ కూటమి నేతలు బహుశా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనపడుతోంది. వాళ్ళ సమావేశానికి సంబంధించిన అంశాలు మీడియాకు తెలియజేసే అవకాశం కనపడుతుంది. సమావేశం ముగిసి నేతలందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి, ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం.